హలో అండి. ఈరోజు వీడియోలో బెండకాయ వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది బెండకాయ జిగురుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరండి. ఈ వీడియోలో నేను చూపించే ప్రాసెస్‌లో చేశారంటే అలాగే ఒక చిన్న టిప్ కూడా చెప్తానండి. బెండకాయ జిగురు రాకుండా ఎలాగ ఫ్రై చేసుకోవాలని. మరి ఆలస్యం చేయకుండా జిగురు లేకుండా టేస్టీగా ఈ బెండకాయ వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బెండకాయలని తీసుకున్నానండి. చూసారా, ఇలా విరిచి చూసామంటే బెండకాయలు లేతవో ముదురువో తెలుస్తుందండి. ఇలాగా లేతవి బెండకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక వాటర్ ఉన్న బౌల్లోనికి వేసుకొని శుభ్రంగా ఇలాగ ప్రెస్ చేస్తున్నట్టు నీట్గా కడిగేయండి. ఇప్పుడు ఇలా కడిగినటువంటి బెండకాయలని శుభ్రమైన ఒక పొడి క్లాత్ మీదకి వేసుకొని ఇలా క్లాత్ తోటి పైనంతా కూడా ఇలా నీట్‌గా తుడిచేయండి. ఈ బెండకాయలకి పైన కొంచెం నూగుగా అనేది ఉంటుందండి. అదంతా కూడా ఇలాగా క్లాత్ తోటి నీట్‌గా తుడిచేయండి. ఇప్పుడు ఇలా తుడుచుకున్న తర్వాత ఈ బెండకాయలని ఒక 15 నిమిషాల పాటు ఫ్యాన్ గాలి కింద అలా వదిలేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి, బెండకాయలని తడేం లేకుండా పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ బెండకాయలని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చినంత సైజులో ఇలాగా కట్ చేసి తీసుకోండి. అలాగే కట్ చేసేటప్పుడు తెలుస్తుంది చూడండి, ఎక్కడ జిగురు అన్నమాట లేదు. ఓకే అండి, చూసారు కదా. ఈ చిన్న టిప్ని పాటించి మీరు కనుక ఈ బెండకాయల్ని ఇలాగ వాటర్లో కడిగి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టి కట్ చేసుకున్నారంటే జిగురు అన్నమాట ఉండదండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి బెండకాయలతోటి మీరు ఫ్రై చేసినా, ఇగురు వండినా, కూర చేసినా కూడా జిగురు అన్నమాట అస్సలు రాదు. ఓకే అండి. ఇలా బెండకాయలన్నిటిని కట్ చేసి తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇలా కట్ చేసినటువంటి బెండకాయలతోటి మనము బెండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడవనివ్వండి. ఇందులోనికి ఇలాగా తాలింపు గింజల్ని వేసుకోండి. తాలింపు గింజలు ఇలా దోరగా వేగిన తర్వాత 2, 3 ఎండుమిరపకాయలని ఇలా తుంపి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఇవన్నీ చిటపటమన్నాక ఇప్పుడు ఇందులోనే ఇలాగా పొట్టు తీయకుండా దంచినటువంటి 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఆనియన్ని కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా వేసుకొని 1, 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుతూ బెండకాయలని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుతూ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ పై మూతని ఉంచి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద బెండకాయలని కొంచెం మగ్గించుకోండి. 2 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత చూడండి, బెండకాయలు మనకి చక్కగా మగ్గాయి. ఇప్పుడు మూతను తీసాం కదా, స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ బెండకాయల్ని వేయించుకుందాము. చూసారా, ఒక నిమిషం పాటు వేయించడం వల్ల బెండకాయలు ఫస్ట్ మగ్గాయి. ఇప్పుడు మనకి చక్కగా వేగుతున్నాయి. చూడండి, బెండకాయలు ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు ఈ బెండకాయల్లోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్లుగా హాఫ్ స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు వేయించి పొడి చేసినటువంటి జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బెండకాయలకి పట్టే విధంగా ఇలాగ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే మనకి టేస్టీగా జిగురు లేని బెండకాయ వేపుడు రెడీ. ఓకే అండి, చూస్తారు కదా బెండకాయ ఇగురిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ బెండకాయ వేపుడైతే చాలా టేస్టీగా ఉందండి. అలాగే జిగురు అన్నమాట అస్సలు కూడా లేదు. ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఈ బెండకాయ ఇగురిని ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఓకే అండి, చూసారు కదా ఈ బెండకాయ వేపుడు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి.